Hello friends, welcome to my channel Options and Stocks Trader. సో టుడే మీకు నేను ఏం చేయబోతున్నా అంటే ప్రతి ట్రేడర్కి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం ఎలా అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ట్రేడర్గా సక్సెస్ అవ్వడం అనేది మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు ఎలా చేయాలి అనేది. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్, బట్ దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి మీరు సక్సెస్ అవ్వడానికి మీరు ఏమేం చేయాలి అనేది. సో అవి ఫాలో అయితే మీకు ఏంటంటే ట్రేడర్గా సక్సెస్ అవ్వడానికి మీ జర్నీ అనేది తగ్గుతుంది. సో నేను ఆ ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఛానల్ కాన్సెప్ట్ అంతా కూడా అదే, బట్ అది చాలా పెద్ద నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ అంతా ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. సో దానికోసం నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ట్రేడర్గా సక్సెస్ అవ్వాలంటే ఏమేం చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ట్రేడింగ్ అనేది ఇనీషియల్గా మొదటి రోజుల్లో చాలా కాంప్లికేటెడ్ థింగ్. సో ఇది సింపుల్ థింగ్ అవ్వడానికి ఏంటంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా టైం అండ్ ఎఫర్ట్ తీసుకుంటుంది ట్రేడింగ్ అనేది. సో ఈజీగా మీరు వచ్చేసి మీ దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి, దాంతో ఐఫోనో లేదంటే ఇంకా ఏదైనా ఫోనో లేదంటే ఇంకేదైనా కొనుక్కోవాలి అని వస్తే మీకు ఉన్న క్యాపిటల్ పోతుంది, ప్లస్ మీరు కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ ఉండవు. సో ట్రేడింగ్ అనేది వెరీ లాంగ్ టైమ్ ప్రాసెస్. దిస్ ఈజ్ లైక్ ఏ బిజినెస్. సో ట్రేడింగ్ అనేది కూడా చాలామంది అన్నీ చదువుకున్నట్టే, బీటెక్ చదివినట్టే, ఎంబీబీఎస్ చదివినట్టే 5-6 ఇయర్స్ మీరు కంపల్సరీ స్పెండ్ చేయాలి ట్రేడింగ్లో. సో ఇంకొకటి ఏంటంటే యాజ్ ఏ ట్రేడర్గా మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ చేయాలనుకుంటారో సో ఫస్ట్ మీరు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. సో మీరు జాబ్ బంద్ చేసి డైరెక్ట్గా నేను ఫుల్ టైం ట్రేడింగ్లోకి వచ్చేస్తా అంటే మీకు ఫర్దర్గా 1 మంత్లో మీకు లాసెస్ వచ్చినప్పుడు మీ క్యాపిటల్ అంతా వైప్ అవుట్ అయినప్పుడు మీరు నెక్స్ట్ మళ్ళీ మీరు ట్రేడర్గా లేదంటే మీ ఫ్యామిలీని మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫేస్ చేయాలంటే మీకు మనీ అవసరం. కాబట్టి ఇనీషియల్గా మీరు ట్రేడర్గా అవి చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండాలి, లేదంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండాలి, లేదంటే మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉండాలి. సో వన్స్ క్యాపిటల్ వైప్ అవుట్ అయినప్పుడు మళ్ళీ మీరు ఫిల్ చేసేలాగా, దాంతోపాటు మీ ఫ్యామిలీకి అవసరాలు మీరు తీర్చేలాగా మీకు సపోర్ట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకండి. కంప్లీట్గా మీరు జాబ్ కానీ లేదంటే వేరే బిజినెస్ కానీ వదిలేసి ట్రేడర్గా డైరెక్ట్గా ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తా అనేది చేయకండి. ఇది నా హంబుల్ సజెషన్. సో ఇంకొకటి ఏంటంటే ట్రేడర్గా మీరు ఇది జీరో సమ్ గేమ్ కాదు, ఇది మైనస్ సమ్ గేమ్. ఎందుకంటే జీరో సమ్ గేమ్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీ శాలరీ వచ్చేసి ఒక 30,000 50,000 వస్తుంది అనుకోండి. సో ఫర్దర్గా నెక్స్ట్ మంత్ మీకు శాలరీ రాకుంటే మీకు ఏం పోదు, మీకు అమౌంట్ రావటం అనేది అవుతుంది అంతే. సో అక్కడ మీరు లాస్ అయ్యేదంటే మీ శాలరీయే, బట్ మీ జేబుల నుంచి ఏం పోదు. ఇక్కడ అలా కాదు, మీరు సమ్ క్యాపిటల్ ఒక 30,000 క్యాపిటల్ తెచ్చుకొని మీరు ట్రేడింగ్లో స్టార్ట్ చేశారంటే ఈ 30,000 క్యాపిటల్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ 30,000 అలానే ఉండి మీరు స్ట్రగుల్ అవ్వడం ఉండదు. ఈ 30,000 పోయిన తర్వాత మీ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రేడింగ్లో. సో ఇది మైనస్ సమ్ గేమ్. సో చాలా కేర్ఫుల్గా చేయాల్సిన పని అన్నట్టు ఇది. సో మీరు కంపల్సరీ ప్రీ ప్లాన్డ్గా రావాలి దీంట్లోకి. మీకు ఇప్పుడున్న కండిషన్లో మీరు ట్రేడర్గా స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఇది సీరియస్ ప్రాక్టీస్ లాగా పెట్టుకోవాలి, ఒక హాబీ లాగా, సీరియస్ హాబీ లాగా. సో ఆ తర్వాత ఏంటంటే మీకు దీంట్లో మీరు నేర్చుకోవడానికి యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. సో మీరు యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ చూస్తూ టెక్నికల్ నాలెడ్జ్ కోసం కొన్ని బుక్స్ చదివి, సో టెక్నికల్ ఇది సైకలాజికల్ గేమ్. ఇంకొకటి మీరు వన్స్ దీంట్లో మార్కెట్లో మీరు లాస్ అయ్యారంటే మోరల్లీ మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు సైకలాజికల్గా. సో మనీ పోవటం ఒకటైతే గిల్టీ అనేది ఇంకొకటి. మీరు మీ ఫ్యామిలీకి అన్యాయం చేశారనో మీ పిల్లలకు అన్యాయం చేశారనో గిల్టీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే సైకలాజికల్ థింగ్ అన్నట్టు. సో వీటన్నిటికీ మీరు రెడీగా ఉండాలి ట్రేడర్గా. సో ఎవ్రీ ట్రేడర్ విల్ ఫేస్ దిస్ కండిషన్స్ ఇన్
పర్టికులర్ సమ్ టైమ్ ఇన్ ద ట్రేడింగ్ పీరియడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years లెర్నింగ్ కర్వ్‌లోనే ఉన్నారనుకోండి. సో, కంపల్సరీ మీరు వన్ ఆఫ్టర్ 1 year ఆర్ 2 years మీరు ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు. సో, వీటన్నిటికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను చెప్తున్నాను, కంపల్సరీ ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే అది ఈజీ కాదు. మనీ సంపాదించాలంటే కూడా అది ఈజీ కాదు. మీరు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. బట్ ఆ రిస్క్ అనేది క్యాల్కులేటివ్ రిస్క్ అయి ఉండాలి. సో, ఎక్కువ లాస్ అవ్వద్దు. చాలా కొద్దిగా లాసెస్ తోటి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇనీషియల్‌గా. మీ క్యాపిటల్ అంతా కూడా మీరు మార్కెట్‌కి లాగా ఫీల్ అవ్వండి ఫస్ట్ 5 years కూడా. సో, మీరు పర్ మంత్ ఎంత ఫీజు పే చేస్తున్నారనుకునేది క్యాలిక్యులేషన్స్ చేసుకోనండి. సో, లాసెస్ అన్నీ కూడా ఫీజెస్ లాగా ఫీల్ అవ్వండి. సో, అప్పుడు ఏమవుతుందంటే మీకు లెర్నింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మార్కెట్ అనేది స్లోలీ అర్థం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో, మీరు కనీసం ఏంటంటే ఈ ఫీజు పే చేయడం అనేది ఆగిపోద్ది. మీరు బ్రేక్ ఈవెన్‌లోకి వచ్చేస్తారు. మార్కెట్‌లో వచ్చిన మనీ మార్కెట్‌లోనే లాస్ అయినా కానీ దాంట్లోనే మీరు రికవరీ చేసుకొని మళ్ళీ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అప్పుడు మీ స్ట్రగుల్ అనేది తగ్గుతుందని చెప్పలేము. కానీ కొంచెం అయితే మీరు మెంటల్లీ డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్‌లోకి వచ్చేదే మనీ కోసం మనం. సో, మనం 1 month మనం టైం స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్ ఈవెన్‌లో ఉంటాం. మనకేం మనీ రాదు. బట్ మన మనీ లాస్ అవ్వకున్నా సరే మన టైం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ అది కూడా మెంటల్లీ స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. బట్ మనీ లాస్ అయ్యి స్ట్రగుల్ అయ్యేదానికి, మనం మనీ రావట్లేదని స్ట్రగుల్ అయ్యేదానికి డిఫరెన్స్ ఉంటుంది. దానికి మీకు కొంచెం టైం పడుతుంది. సో, అప్పటి వరకు మీరు సర్వైవ్ కావాలంటే 100% తక్కువ మనీతో ట్రేడింగ్ చేయాలి. తక్కువ మనీతో ట్రేడింగ్ చేయాలి. సో, ఎక్కువ లాసెస్ అవ్వకుండా ఏం చేయాలి అనేది మీరు ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉండాలి. సో, నేను ట్రై చేస్తాను మీకు తక్కువ లాస్ అవ్వడానికి ప్లస్ నేర్చుకోవడానికి ఏది మీకు పనిచేస్తుందనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.